టీ20 ఫార్మాట్ లో విధ్వంసకర బ్యాటర్ గా టీ20 క్రికెట్ లో రారాజుగా ఆపై మిస్టర్ 360 గా పేరొందిన సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ ఓ క్లిష్టమైన దశలో ఉన్నాడు. కొద్ది కాలంగా పరుగులు చేయడానికి కష్టపడుతున్న భారత కెప్టెన్ పై బుధవారం కాన్బెర్రాలో ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రస్తుత సిరీస్ లోని తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లో ఫామ్ లోకి రావాల్సిన ఒత్తిడి పెరిగింది. ఇక సూర్యకుమార్ యాదవ్ పలు విషయాల్లో వార్తల్లో నిలిచాడు. కానీ బ్యాట్ మాత్రం మౌనంగానే ఉంది. మైదానం బయట సూర్య మాటల్లో ధీమా కనిపిస్తున్న క్రీజ్ పై ఆత్మవిశ్వాసం కొరవడింది. భారత్ ఆసియా కప్ గెలిచింది. పాకిస్తాన్ ను 3 సార్లు ఓడించింది. కానీ అతని పరుగుల కంటే హ్యాండ్ షేక్ గేట్, చమత్కారమైన సమాధానాలు, ఫోటో ఫ్రెండ్లీ ఇమేజ్ గురించి ఎక్కువ చర్చ జరిగింది. అయితే టీమిండియాకు కెప్టెన్ కావాలా లేక రన్ మెషిన్ కావాలా అనే ప్రశ్న తలెత్తుతోంది. రోహిత్ శర్మ నుంచి సూర్య టీ20 జట్టు పగ్గాలు తీసుకున్నప్పటి నుంచి మైదానంలో అతని ఉత్సాహం చెక్కు చెదరకపోయినా అతని బ్యాటింగ్ లో పదును కనిపించడం లేదు. ఆసియా కప్ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ తన ఫీల్డ్ ప్రెజెన్స్ తో ఎంత దృష్టిని ఆకర్షించాడో బ్యాట్ తో అంత ప్రభావం చూపలేకపోయాడు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాతో హ్యాండ్ షేక్ ఇవ్వటానికి నిరాకరించడం నుంచి నిరంతర ఇంటర్వ్యూలలో తనను తాను రోహిత్ లాగే చూపించుకోవటం వరకు సూర్య చర్చకు కేంద్ర బిందువయ్యాడు. కానీ పరుగుల చర్చ మాత్రం మాయమైంది. కెప్టెన్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ గ్రాఫ్ కిందకు పడిపోయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 11 ఇన్నింగ్స్లలో 105.26 స్ట్రైక్ రేట్ తో కేవలం 100 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక పూర్తి స్థాయి కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ మొత్తం కెరీర్ లో 20 ఇన్నింగ్స్లలో కేవలం 330 పరుగులు మాత్రమే చేశాడు. ఒకప్పుడు ప్రతి బౌలింగ్ లైనప్ ను ధ్వంసం చేసిన ఆటగాడి నుంచి ఈ గణాంకాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. సూర్యకుమార్ వరుసగా 14 ఇన్నింగ్స్లలో అర్ధ సెంచరీ చేయలేకపోయాడు. కాబట్టి ఈ సిరీస్ లో రాణించలేకపోతే వచ్చే 2026 వరల్డ్ కప్ కంటే ముందే ఈ పొట్టి ఫార్మెట్ పగ్గాలు కూడా గిల్ కు అప్పగించే ఛాన్స్ ఉంది.